ఈ అడవుల్లో చిన్న జంతువులు ఉంటాయి, చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, అలానే పెద్ద క్రూర మృగాలు కూడా ఉంటాయి. మరి అలాంటిది ఈ క్రూర మృగాల మధ్య ఈ చిన్న జీవులు ఎలా బ్రతకగలుగుతున్నాయి? ఎందుకంటే వాటికున్న సూపర్ పవర్స్ వల్ల. ప్రకృతి వాటికిచ్చిన పవర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే చివరికి ఇలాంటి పెద్ద క్రూర మృగాలు కూడా భయపడి పారిపోతుంటాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి అద్భుతమైన జీవులేంటో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకుందాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కంక్ చూస్తానికి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ మ్యామిల్ కి ఏదైనా ప్రమాదం వస్తే వెంటనే దాని వెనక భాగాన ఉన్న యానల్ గ్లాండ్స్ తో ఒక భయంకరమైన కెమికల్ ని స్ప్రే చేస్తుంది. ఆ కెమికల్ మనుషుల కళ్ళల్లో పడితే వెంటనే కళ్ళు మంట, నీళ్లు కారటం మరియు కొంతసేపు చూపు కూడా కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి సేమ్ జంతువులకు కూడా జరుగుతుంది. ఈ మ్యామిల్ ని చంపడానికి వచ్చిన జంతువులపై కూడా ఇది స్ప్రే చేసినప్పుడు ఆ జంతువులు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి వెంటనే పారిపోతాయి. ఎందుకంటే దీని కెమికల్ అనేది అంత పవర్ఫుల్ గా సల్ఫర్ తో నిండి ఉంటుంది. ఏ జంతువైనా ఈ మ్యామల్ ని చంపటానికి వచ్చినప్పుడు వెంటనే అది స్ప్రే చేయదు. ముందుగా దాని వెనక ఉన్న రెండు కాళ్ళని పైకి లేపి ఆ జంతువుని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. అప్పటికి ఆ జంతువు భయపడకపోతే అప్పుడు దానికున్న సూపర్ పవర్ ని రిలీజ్ చేస్తుంది. ఇది ఏకంగా 10 అడుగుల దూరం వరకు ఆ కెమికల్ ని స్ప్రే చేయగలదు. ఎలాంటి శత్రువులపైనైనా పర్ఫెక్ట్ గా ఆ స్ప్రేని వాళ్ళ కళ్ళల్లో పడేలా చేస్తుంది. ఈ మ్యామల్స్ ఎక్కువగా రాత్రిపూట యాక్టివ్ గా ఉంటూ ఇన్సెక్ట్స్ ని, ఫ్రూట్స్ ని, ఇంకా ప్లాంట్స్ ని కూడా ఆహారంగా తీసుకుంటాయి. అలానే వీటికి స్ట్రాంగ్ స్మెల్ సెన్స్ మరియు వినికిడి శక్తి కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో ఎలాంటి ప్రమాదాన్నైనా సరే ముందుగానే గ్రహించగలుగుతాయి. ఇంకా అవసరమైతే ఈ నేలలో వెంటనే ఒక బొరియాని క్రియేట్ చేసుకొని అక్కడ దాక్కుంటూ కూడా వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి. చూస్తానికి చిన్నగా కనిపిస్తున్న ఈ మ్యామల్ కి ప్రకృతి మాత్రం చాలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ని ఇచ్చింది. పాంగోలిన్. దీని బాడీకి ఉన్న స్కేల్స్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఈ మ్యామెల్ ఎంత పవర్ఫుల్ బాడీ స్ట్రక్చర్ ని కలిగి ఉందో అని. నిజంగా మనం ఊహించినట్లుగానే ఈ మ్యామెల్ కి చాలా సూపర్ పవర్ ఉంది. అది ఎంతంటే వీటిని సింహాలు, చిరుతపులులు వంటి క్రూర మృగాలు కూడా ఏమీ చేయలేవు. ఈ మ్యామెల్ కి ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే దాని బాడీని ఒక బాల్ లాగా చుట్టేసి ముడుచుకుపోతుంది. అలా చుట్టుకుపోయినప్పుడు ఈ జంతువులు దాన్ని ఎంత చంపి తినాలన్నా కూడా వాటి వల్ల అస్సలు అవ్వదు. చివరికి వాటికి విసుగు పుట్టి ఆ మ్యామెల్ ని ప్రాణాలతో విడిచిపెట్టేస్తాయి. ఈ మ్యామెల్ కి ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కానీ దీనికున్న బలమైన స్కేల్స్ వలన ఇలాంటి క్రూర మృగాల మధ్య కూడా చాలా ధైర్యంగా ఇది బ్రతకగలుగుతుంది. ఒక్కోసారి దీనికున్న పొడవాటి గోర్ల సహాయంతో కూడా ఒక బొరియాలా క్రియేట్ చేసుకుని దాని ప్రాణాలని కాపాడుకుంటుంది. అంతేకాదు దీనికి ఏకంగా 70 సెంటీమీటర్ల స్టిక్కీ టంగ్ ఉండటం వల్ల ఈ చీమల్ని, చెదపురుగుల్ని చాలా ఈజీగా ఆహారంగా చేసేసుకుంటుంది. నిజానికి దీని ప్రధాన ఆహారం కూడా ఇదే. ఇవి ఆఫ్రికా మరియు ఏషియా దేశాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఫాల్స్ కోబ్రా. కోబ్రా పాము ఎప్పుడైనా కనిపించిందంటే అది చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. అలానే ఈ కోబ్రా పాము కూడా తనకేదైనా ప్రమాదం అని అనిపించినప్పుడు వెంటనే ఇలా పడగ విప్పి ఆ ఎదుట ఉన్న శత్రువుల్ని భయపెడుతుంది. మరి అలాంటిది ఈ కోబ్రా పాముకి ఫాల్స్ కోబ్రా అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే దీని పేరుకు తగ్గట్లుగానే ఇది నిజమైన కోబ్రా పాము కాదు. దీనికి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది కోబ్రా పాములా పడగ విప్పి నటిస్తుంది. అలానే ఎదుట ఉన్న శత్రువులను భయపెట్టి దాని ప్రాణాలని రక్షించుకుంటుంది. విచిత్రం ఏంటంటే దీని ఎదుట ఉన్న జంతువులు కూడా దీని రూపాన్ని చూసి ఇది నిజంగానే ప్రమాదకరమైన కోబ్రా పాము అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఈ పాముకున్న ప్రధాన శత్రువులు వచ్చేసి పెద్ద పక్షులు, జంతువులు, అలానే ఇతర పెద్ద పాములు కూడా. వీటి నుంచి ఇది ప్రతిరోజు తప్పించుకోవటానికి ఇలా కోబ్రా పాములా నటిస్తూ చాలా తెలివిగా బ్రతుకుతుంది. అయితే ఈ పాముకి కొంచెం విషం ఉంటుంది, కానీ అది మనుషులకి ప్రమాదకరం కాదు. ఈ పాములు ఎక్కువగా చేపల్ని, ఫ్రాక్స్ ని, రెప్టైల్స్ ని మరియు రోడెంట్స్ ని ఆహారంగా తీసుకుంటాయి. అలానే ఇది నీటిలో కూడా చాలా వేగంగా వెళ్లే శక్తి వీటికుంటుంది. చూస్తానికి నిజంగానే ఈ పాము కూడా కోబ్రా పామే అనేలా అనిపించటం వల్లనే సైంటిస్టులు దీనికి ఫాల్స్ కోబ్రా అని పేరు పెట్టారు. ఈ వింతైన పాములు ఎక్కువగా మనకి సౌత్ అమెరికాలో కనిపిస్తుంటాయి.
ఎక్స్ప్లోడింగ్ యాంట్స్. ఈ చీమలకుండే యూనిటీ చాలా మందికి తెలుసు, కానీ వీటిలోనే మనకి తెలియని ఒక భయంకరమైన నిజం కూడా ఉంది. ఈ చీమలు ఎక్కువగా ఒకే చోట ఒక పెద్ద కాలనీ లాగా ఏర్పాటు చేసుకొని ఆ కాలనీలోనే కొన్ని లక్షల చీమల వరకు బ్రతుకుతుంటాయి. కానీ ఆ కాలనీని నాశనం చేయటానికి కూడా వేరే చీమలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటి టైంలోనే ఈ చీమలు ప్రాణ త్యాగాలు కూడా చేసి వాటి కాలనీని రక్షించుకుంటాయి. వాటిలోనే ఈ ఎక్స్ప్లోడింగ్ యాంట్స్ అనేవి చాలా విచిత్రమైనవి. వీటికున్న ప్రధాన శత్రువులు వచ్చేసి వేరే చీమలు మరియు చెదపురుగులు, అలానే ఒక్కోసారి ఈ స్పైడర్స్ కూడా. అయితే ఈ చీమలకుండే సూపర్ పవర్ వల్ల వాటి కాలనీని నాశనం చేయడానికి వచ్చిన శత్రువులపై ఇవి ఎదురుదాడి చేసి వాటిని చంపేసి వాటి కాలనీని రక్షించుకుంటాయి. అలా ఈ చీమలకున్న సూపర్ పవరే ఎక్స్ప్లోడింగ్. అంటే వీటి కాలనీని వేరే చీమలు నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఈ ఎక్స్ప్లోడింగ్ యాంట్స్ వాటి అబ్డామిన్ మజిల్స్ ని బలంగా బిగించేసి శరీరాన్ని పగలకొట్టి స్టిక్కీ టాక్సిక్ లిక్విడ్ ని శత్రువులపై స్ప్రే చేస్తాయి. ఆ లిక్విడ్ పడిన వెంటనే ఎనిమి చీమలు కదలలేక అక్కడికక్కడే చనిపోతాయి. అలానే ఎక్స్ప్లోడింగ్ చేసిన చీమలు కూడా చనిపోయి వాటి కాలనీలో ఉండే చీమలను బ్రతికించడానికి ప్రాణ త్యాగాలు కూడా చేస్తాయి. ఈ చీమలు ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో, బోర్నియాలో, థాయిలాండ్ లో, అలానే మలేషియాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. బొంబార్డియల్ బీటిల్. ఈ ఇన్సెక్ట్ కున్న సూపర్ పవర్ తెలిస్తే నిజంగా స్టన్ అయిపోవాల్సిందే. ప్రకృతి దీనికి ఇచ్చిన ఆ సూపర్ పవర్ ని ఈ ఇన్సెక్ట్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటుంది. దీని బాడీలో 100 డిగ్రీల సెల్సియస్ తో మరిగిపోయే ఒక భయంకరమైన కెమికల్ ఉంటుంది. ఎప్పుడైనా ఈ ఇన్సెక్ట్ పై ఏదైనా దాడి చేసిందంటే వెంటనే అంత వేడిగా ఉండే ఆ కెమికల్ ని వాటిపై స్ప్రే చేసేస్తుంది. అంతే, ఆ వేడికి మరియు ఆ కెమికల్ ఎఫెక్ట్ కి ఎదుటి ఉన్న ఏ శత్రువైనా అక్కడి నుంచి వెంటనే పారిపోవాల్సిందే. నిజానికి ఈ ఇన్సెక్ట్ కి ఉండే ప్రధాన శత్రువులు వచ్చేసి పక్షులు, బల్లులు, కప్పలు, అలానే పెద్ద ఇన్సెక్ట్స్ కూడా. అయినప్పటికీ దీని కెమికల్ అటాక్స్ వల్ల అవి వీటి దగ్గరికి రావటానికి కూడా చాలా భయపడతాయి. ఈ ఇన్సెక్ట్ తన అబ్డామిన్ ని శత్రువుల వైపు తిప్పి యాక్యురేట్ గా స్ప్రే చేయగలగటం దీనికున్న మరో స్పెషల్ ఎబిలిటీ. అవసరమైతే ఇది వరుసగా చాలా సార్లు కూడా ఈ ఎక్స్ప్లోజన్ లాంటి స్ప్రేని విడుదల చేయగలుగుతుంది. ఇది ఎక్కువగా రాత్రి వేళల్లో యాక్టివ్ గా ఉండి చిన్న ఇన్సెక్ట్స్ ని ఆహారంగా తీసుకుంటుంది. ఈ అద్భుతమైన సూపర్ పవర్ ని కలిగి ఉన్న ఈ ఇన్సెక్ట్స్ అనేవి ఆఫ్రికా, ఏషియా, నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఇంకా యూరోప్ లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వినేగరున్. ఇది చూస్తానికి చాలా భయంకరంగా, చాలా పవర్ఫుల్ గా కనిపించే స్పైడర్ కుటుంబానికి చెందిన ఒక ప్రత్యేకమైన జీవి. దీని రూపం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దాని ముందు భాగం స్కార్పియన్ లాగా, వెనక భాగం అచ్చం స్పైడర్ లా ఉంటుంది. ఇంకా దాని వెనక భాగాన ఉండే తోక భాగం దీనికి ఒక ప్రత్యేకమైన సూపర్ పవర్ లాంటిది. దీనికి ఎప్పుడైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే ఆ తోక భాగం నుండి ఒక ఎసిడిక్ లిక్విడ్ ని స్ప్రే చేస్తుంది. ఆ స్ప్రేలో ఎసిటిక్ యాసిడ్ ఉండటం వల్ల ప్రెడేటర్స్ వెంటనే అక్కడి నుంచి పారిపోతాయి. పెద్ద పక్షులు, లిజార్డ్స్ మరియు మ్యామల్స్ దీన్ని చంపటానికి ఎంత ప్రయత్నించినా కూడా దీనికున్న సూపర్ పవర్ వల్ల చివరికి దాని దగ్గరికి రావటానికి కూడా భయపడుతుంటాయి. ఇవి ఎక్కువగా రాత్రిపూట యాక్టివ్ గా ఉంటూ చిన్నపాటి ఇన్సెక్ట్స్ తింటూ బ్రతుకుతుంటాయి. ఒక్కోసారి ఈ నేలలో బొరియాల్ని తీసుకొని అందులో కూడా దాక్కుంటూ వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి. నిజానికి చూస్తానికి దీని రూపం చాలా భయంకరంగా కనిపించినా కూడా దీనికి ఎలాంటి విషం అనేది ఉండదు. అలానే మనుషులకు కూడా అంత ప్రమాదకరమేమీ కాదు. అందుకే కొంతమంది వీటిని పట్టుకోవటానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు. ఈ వింతైన క్రియేచర్ అమెరికా, ఆఫ్రికా మరియు ఏషియా దేశాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మ్యాంటిస్ షింప్. చూస్తానికి చాలా చిన్నదిగా కనిపిస్తున్న ఈ సముద్రపు జీవి ఈ సముద్రంలో ఒక పెద్ద గందరగోళాన్నే సృష్టిస్తుంది. దీనికున్న బిగ్గెస్ట్ సూపర్ పవర్ ఏంటంటే దాని పంజాతో బుల్లెట్ అంత వేగంతో పంచ్ కొట్టడం. అంటే దీని పంచ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఏకంగా ఆక్వేరియం గాజును కూడా పగలకొట్టేంత శక్తివంతంగా ఉంటుంది. ఇంకా దీని పంచ్ సుమారు 80 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని కూడా సైంటిస్టులు చెప్తున్నారు. అంతేకాదు దీని పంచ్ వల్ల నీటిలో ఒక చిన్న షాక్ వేవ్ కూడా ఏర్పడుతుంది. అలానే దీనికున్న ఇంకో సూపర్ పవర్ ఏంటంటే ఇది మనుషుల కంటే చాలా అడ్వాన్స్డ్ విజన్ ని కలిగి ఉంది. అంటే ఇది ఏకంగా 12 కంటే ఎక్కువ రంగుల్ని గుర్తించగలుగుతుంది. దీని ప్రధాన శత్రువులు పెద్ద చేపలు మరియు ఆక్టోపస్ లాంటి ప్రెడేటర్స్ అయినప్పటికీ దీని పవర్ఫుల్ అటాక్స్ వల్ల అవి వీటి దగ్గరికి రావటానికి కూడా భయపడుతుంటాయి. అలానే ఇది క్రియేట్ చేసుకున్న గుహల్లో దాక్కుంటూ కూడా వీటి ప్రాణాలని కాపాడుకుంటాయి. ఈ మ్యాంటిస్ ఎక్కువగా చిన్న చేపల్ని,
క్రాబ్స్ని మరియు షెల్స్ ఉన్న జీవులను తన పంచ్తో పగలగొట్టి ఆహారంగా తీసుకుంటుంది. ఎంతటి గట్టి షెల్స్ ఉన్న జీవైనా సరే దీని ముందుకు వచ్చిందంటే దాని ఒక్క పంచ్తో వాటి షెల్స్ ని మొక్కలు చేసేయగలుగుతుంది. ఇది ప్రధానంగా ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లోని కోరల్ రీఫ్స్ దగ్గర ఉండే రాళ్ల మధ్యలో కేవ్స్ లాంటి బొరియాలు క్రియేట్ చేసుకొని బ్రతుకుతుంటాయి. మిమిక్ ఆక్టోపస్. సముద్రంలో బ్రతికే ఈ ఆక్టోపస్ ఎంత తెలివైందంటే దీనికి ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే 2-3 రూపాల్లో దాని శత్రువుల్ని భయపెట్టి చాలా ఈజీగా తప్పించుకుంటుంది. 1 సముద్రపు పాములా మారిపోయి భయపెడుతుంది, 2 లైన్ ఫిష్ లా మారి భయపెడుతుంది, 3 ఫ్లాట్ ఫిష్ లా మారిపోయి కూడా వాటి శత్రువుల్ని భయపెట్టగలుగుతుంది. ఇంకా అన్నిటికన్నా అది ఏ ప్రదేశంలో ఉంటే ఆ రంగులోకి మారిపోతూ కూడా ఈ శత్రువుల్ని చాలా కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఇండోనేషియా మరియు మలేషియా సముద్ర ప్రాంతాల్లో బ్రతికే ఈ ఆక్టోపస్ కు ఉన్న ప్రధాన శత్రువులు వచ్చేసి ఈ పెద్ద చేపలు, అలానే సొరచేపలు. వీటి వల్లే ఇది ప్రతిరోజు చాలా తెలివిగా దాని ప్రాణాలని కాపాడుకుంటూ బ్రతుకుతుంది. ఒక్కోసారి ఈ సముద్రపు అడుగు భాగాన ఉండే ఇసుకలో దాక్కుని కూడా వాటి ప్రాణాలని కాపాడుకుంటుంది. విచిత్రం ఏంటంటే దీనికి షార్ప్ ఐసైట్ కలిగి ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదాన్నైనా ముందుగానే గుర్తించగలుగుతుంది. అందుకే సైంటిస్టులు కూడా ఈ ఆక్టోపస్ చాలా ఇంటెలిజెంట్ అని కూడా చెప్తుంటారు. ముఖ్యంగా దాని సరౌండింగ్స్ ని బట్టి అది ఏ జీవిగా మారాలో కూడా నిర్ణయించుకోవటం దీనికున్న ప్రత్యేకమైన సూపర్ పవర్ గా చెప్పుకోవచ్చు. ఈ ఆక్టోపస్ ని చంపి తినటానికి ప్రతిరోజు ఎన్నో మాన్స్టర్స్ వీటిపైన దాడులు చేస్తూనే ఉంటాయి. అయినా సరే వీటికున్న సూపర్ పవర్ వల్ల అలాంటి మాన్స్టర్స్ నుంచి కూడా చాలా సేఫ్ గా తప్పించుకుంటూ ఈ సముద్రాల్లో సర్వే అవ్వగలుగుతుంది. పోర్కుపైన్. ఈ రోడెంట్ జోలికి ఏదైనా జంతువు వచ్చిందంటే అది చాలా భయంకరమైన నరకాన్ని అనుభవిస్తుంది. ఒక్కోసారి ఆ నొప్పిని భరించలేక చనిపోతుంది కూడా. దీని దాడికి పెద్ద పెద్ద క్రూర మృగాలు కూడా చనిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఈ పోర్కుపైన్ కు ఉన్న ఆ బిగ్గెస్ట్ సూపర్ పవర్ వచ్చేసి దాని శరీరం మొత్తం ఉండే పొదునైన ఈకలు. అంటే దాని ఈకలు ఏకంగా ముళ్ళులాగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ జంతువులు ఈ పోర్కుపైన్ ని చంపటానికి వస్తాయో అప్పుడు దానికున్న ఆ పొదునైన ముళ్ళతో ఆ జంతువుల్ని గుచ్చేస్తుంది. అంతే, ఆ జంతువులు ఆ ముళ్ళని తీసుకోలేక ఆ నొప్పిని భరించలేక భయంకరమైన నరకాన్ని చూడవలసి ఉంటుంది. సింహాలు, చిరుతపుళ్ళు, నక్కలు ఇంకా ఇలాంటి పెద్ద పాములు కూడా వీటి జోలికి వెళ్లి ప్రాణాలు పోయే స్టేజ్ కూడా వెళ్ళాయి. కొన్నైతే ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాయి. కొన్ని పాములు తెలియక ఈ రోడెంట్స్ ని అమాంతంగా మింగేయటంతో తర్వాత ఆ ముళ్ళులు ఈ పాము బాడీలో నుంచి గుచ్చుకుని బయటకు వచ్చి ఇక ఆ పాము పడే నరకం అంతా ఇంత ఉండదు. చాలా దారుణమైన నరకాన్ని చూసి చనిపోతుంటాయి. కొన్ని క్రూర మృగాలు ఈ రోడెంట్ ప్రమాదం అని తెలిసినా కూడా దాన్ని ఎలాగైనా చంపి తినాలని దానిపై దాడి చేస్తూనే ఉంటాయి. చివరికి ఆ దాడిలో ఈ క్రూర మృగమే దారుణంగా గాయాల పాలయ్యి చనిపోయే స్టేజ్ కూడా వెళ్తున్నాయి. నిజంగా ప్రకృతి దీనికి చాలా అద్భుతమైన సూపర్ పవర్ ని ఇచ్చింది. అందుకే ఇలాంటి భయంకరమైన క్రూర మృగాల మధ్య కూడా ఎలాంటి భయం లేకుండా ఇది చాలా ధైర్యంగా బ్రతికేస్తుంది. ఈ వింతైన రోడెంట్స్ అమెరికా, ఆఫ్రికా, యూరోప్ మరియు ఏషియా దేశాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.